హాయ్ అండి, మా ఇంట్లో గణపతి పూజ చేసుకున్నామండి. చూడండి, వినాయకుడి పూజ అలా పెట్టుకున్నాను. నేను పీట మీద బియ్యం పోసుకొని వినాయకుడిని కూర్చోబెట్టుకోవాలండి. చూడండి, తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్నాం. పూజకి డబ్బులు పెట్టుకున్నాము, దీపారాధన ప్రమిదలు అవన్నీ పెట్టుకున్నామండి. ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. పత్రిక అన్నీ పెట్టుకున్నామండి. చూడండి, కుడుములు, ఉండ్రాళ్ళు, ఆయనకి ఇష్టమైనవి అన్నీ తెచ్చి పెట్టుకున్నామండి. పూజకి ఏం కావాలో అవన్నీ రెడీ చేసుకున్నాము. తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నామండి. మా వారు చేశారు. మా పాప బుక్స్ కూడా పెట్టుకుందండి. అక్కడ వినాయక చవితి అంటే అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టుకుంటారు కదండి, అలాగే అన్నీ పెట్టుకున్నాము. చూడండి, గొడుగు అన్నీ సిద్ధం చేసుకున్నాము. చూడండి, లడ్డు కూడా పెట్టాము అక్కడ చేతిలో స్వామివారి దగ్గర. చిన్న లడ్డు ప్రసాదం. ఆయనకి ఇష్టమైన పానకం, వడపప్పు, పూరెలు, గారెలు, పూర్ణాలు అన్నీ ఉన్నాయి. చూడండి, అన్నీ రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకున్నామండి. ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాము. చూడండి, ఐటమ్స్ అన్నీ. అన్నం పప్పు కూడా పెడతారండి, అత్తయ్య వాళ్ళు పెట్టాము. చూడండి, అక్కడ పప్పు అన్నము. పూజకి ఇవన్నీ రెడీ చేసుకున్నామండి. తాంబూలము, బెల్లము, వినాయకుడికి బెల్లం గడ్డ పెట్టడానికి బెల్లం పెట్టుకున్నాము. అక్కడ పసుపు వినాయకుడిని కూడా చేసుకున్నామండి ప్లేట్లో. అక్కడ ఉంది చూడండి, అన్నీ పెట్టుకున్నామండి. పెట్టుకున్నాక పూజ స్టార్ట్ చేసామండి. అవన్నీ తెచ్చుకొని రెడీ చేసుకున్నాక పూజ స్టార్ట్ చేసుకున్నాము. చూడండి, మా వారు దీపం వెలిగిస్తున్నారు. చూడండి, దీపం వెలిగిస్తున్నారు. లాస్యా కూడా ఉందండి. దీపారాధన చేసుకున్నాక పూజ స్టార్ట్ చేసుకున్నామండి. వినాయకుడి కథ చదువుకున్నాము. ఇవి కుబేరుడి కుందులండి. మా ఆడపడుచు మెడ్రాస్లో తెచ్చిచ్చిందండి నా కోసం. అవి ఇంట్లో ఉంటే మంచిదంట, కానీ పొద్దున ఆయిల్ పోస్తే రాత్రి దాకా వెలుగుతూనే ఉంటాయండి. అలాగే చూడండి ఎంత బాగున్నాయో. ఆ గ్రీన్ కలర్లో ఉన్నాయి, తీసుకొచ్చారు. చూడండి, మా వారు స్టార్ట్ చేశారు. వినాయకుడు పూజ అయిపోయినాక హారతి, పసుపు గణపతికి పూజ అయిపోయినాక హారతి ఇచ్చారండి. పసుపు గణపతి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహానికి పూజ చేసుకున్నామండి. తర్వాత కడ్డీలు, కర్పూరం మళ్ళీ వెలిగించామండి. పూజ అంతా అయిపోయింది. పత్రికతో అంతా పూజ చేసుకున్నాము. కొబ్బరికాయ కొట్టారండి. తర్వాత మా పాప కొట్టింది, మా అత్తయ్య గారు, నేను అందరం కొట్టామండి. తర్వాత హారతి తీసుకున్నాము. మేమైతే పూజ ఇలా చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి.
ఊరేగింపు లాగా కూడా తీసుకెళ్తాం వినాయకుడిని. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓం నమో గణపతి నమః. ఓం నమో గణపతి నమః. ఓం కొబ్బరికాయ నివేదన చేశారండి. తర్వాత పూజ అంతా అయిపోయింది. తర్వాత కరెంటు పోయిందండి. ఆయన వెలుతురులో, దీపం వెలుతురులో చూడండి స్వామి. ఆ రోజు వర్షం కూడా పడిందండి బాగా. వెలుతురులో నివేదన చేసుకున్నాము అంతా. దీపం వెలుగులు చూడండి. మా వినాయకుడు ఎలా ఉన్నాడు, బుజ్జి వినాయకుడు. మేమైతే ఇలా చేసుకుంటామండి. మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్స్ రూపంలో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.